హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 రూపాయల పెన్షన్స్ అనేటివి ఎవరెవరికి ఇస్తారు, సో దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. సో నిన్నటి నుంచి నేను వీడియోస్ అనేటివి పెన్షన్ల మీద అయితే చేస్తున్నాను అనమాట. మీరు ప్రీవియస్గా అయితే చూడవచ్చు. 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించిన అర్హతలు చెప్పాను, 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించిన అర్హతలు చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్గా 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్కి సంబంధించిన అర్హతలు ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ పెన్షన్లకి అప్లై చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట. పెన్షన్లకు సంబంధించి, ఈ రేషన్ కార్డులకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి. సో నేను మీకు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, పెన్షన్ల మీద పూర్తి అవగాహన అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నానండి. సో ఇంకా కూడా మనకు పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ప్రభుత్వం ఓపెన్ చేయలేదు. మార్చ్ చివరి వారంలో ఓపెన్ చేసేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా నేను మీకు అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 రూపాయల పెన్షన్స్ అనేటివి వస్తున్నాయి. చాలామందికి కూడా ప్రజెంట్ 10,000 రూపాయలకి సంబంధించిన పెన్షన్లలో వెరిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయండి. సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గమనించాల్సిన విషయము, సో ఈ యొక్క 10,000 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందంటే, సో తలసీమియా, ఈ యొక్క వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో తలసీమియాకు సంబంధించి, సో వారికి సంబంధించి 10,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా బెలటేరియల్ ఎలిపెంథసిస్, ఈ యొక్క వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అంటే కాళ్ళు చేతులు వాపులు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. వారు స్టేజ్ 4లో కనుక ఉన్నట్లయితే, సో వారికి సంబంధించి ప్రభుత్వం 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక రిమైనింగ్ డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా ప్రభుత్వం 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి పెన్షన్ల కింద. అలా కాకుండా సో రిమైనింగ్ కూడా కొన్ని రకాల కేటగిరీల్లో కూడా 10,000 రూపాయల పెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి, తలసీమియా, అదేవిధంగా సికిల్ సెల్ డిసీజెస్, ఈ యొక్క వ్యాధి అనేది, సో వారి యొక్క బ్లడ్ సెల్స్ అనేటివి చాలా వ్యాధులతో కూడినటువంటి అనమాట. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటారనమాట వీళ్ళని. సో వీరికి కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తలసీమియా, ముఖ్యంగా కిడ్నీ, అదేవిధంగా హార్ట్, లివరు ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సో డయాలసిస్ పేషెంట్లు, వీరందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి ఈ పెన్షన్కి సంబంధించి మీరు కనుక పొందాలి అనుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరము. నేను మీకు తమ్నెల్ అయితే మెన్షన్ చేశాను, సదరం సర్టిఫికేట్ లేకుండా 10,000 రూపాయల పెన్షన్ అనేది. సో ఇక్కడ 10,000 రూపాయల పెన్షన్ అనేది రావాలనుకుంటే మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా వస్తుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెడికల్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇది మీరు సచివాలయంకి వెళ్ళి అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అక్కడ ఆ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని మీరు వెల్ఫేర్ అసిస్టెంట్, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు కార్యదర్శి దగ్గర సంతకం చేయించుకొని, సో మీరు వారి దగ్గర నుంచి ఈ యొక్క వ్యాధికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి మీరు సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది సదరం సర్టిఫికేట్ స్లాట్ అయితే కాదండి, మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి, సో ఇలా మేము పెన్షన్ని తీసుకోవాలనుకుంటున్నాము, సో ఈ యొక్క అప్లికేషన్ని చూసి మీరు మా యొక్క వ్యాధి అనేది కన్ఫర్మ్ చేసినట్లయితే సో మాకు పెన్షన్ రావడం జరుగుతుందని చెప్పి మీరు అడగవచ్చు అనమాట. సో అలా అడిగి మీరు సో వారి దగ్గర నుంచి వెరిఫికేషన్ అనేది తెప్పించుకొని ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్ కనుక రెడీగా పెట్టుకొని, కావాల్సిన డాక్యుమెంట్స్లో ముఖ్యంగా మెడికల్ సర్టిఫికేట్, ఈ 10,000 రూపాయల పెన్షన్కి సంబంధించి కాబట్టి ఈ సర్టిఫికేట్ రెడీ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఫ్యూచర్ అవసరాల కోసము బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్కమ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, రేషన్ కార్డు ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్లు అన్నిటివి అవసరం అనమాట 10,000 రూపాయల పెన్షన్లలో. సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మార్చ్ నెలాఖరులో లేదా మార్చ్ తర్వాత అయినా ఏప్రిల్లో అయినా మనకు సో అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అనమాట. సో అప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ఎలా చేయాలనేది. ప్రస్తుతానికి 10,000 రూపాయల పెన్షను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వ్యాధులకు వస్తుందనే
అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అర్థం చేసుకోండి. సో ఫేక్ న్యూస్ అని చాలామంది కూడా వెంటనే కామెంట్ చేస్తారు. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను ఈ వీడియోలో. సో నేను చెప్పేటువంటిది కేవలం అవగాహన కొరకు మాత్రమే అని చెప్తున్నాను అనమాట. అది అర్థం చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. అదే బెనిఫిట్. నాకేం డబ్బులు అయితే రావు డైరెక్ట్గా. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది, వారు కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.